వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ప్రతి పాయింట్ మీతో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ రీడింగ్ వరకు వచ్చారు అంటే డెఫినెట్లీ మీకు ఒక మెసేజ్ అయితే తప్పకుండా ఉంటుంది. సో, అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి మేల్ కానీ, ఫీమేల్ కానీ బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో, ఈ పర్సన్‌తో మీరు మ్యారీడ్ అయినా, లేకపోతే అన్‌మ్యారీడ్ అయినా, లేకపోతే వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేబీ వీళ్ళు మీ ఫ్రెండ్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ క్రష్ అయ్యుండొచ్చు. సో, ఎవరైనా అయ్యుండొచ్చు. ఆ పర్సన్ నేమ్ అందుకే చెప్తున్నాను. ఎవరి కోసం చూస్తే ఆ పర్సన్ నేమ్ తలుచుకొని కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీరు రీడింగ్ చూడొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ కూడా చేయండి. ఓకే. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. పాజిటివ్ మైండ్ సెట్‌తో పాటు మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ అనేది తలుచుకోండి. అప్పుడే రీడింగ్స్ అనేది పాజిటివ్‌గా వస్తాయి. సో, మీరు ఎలాంటి ఎనర్జీస్ వాళ్ళ విషయంలో మీరు ఫీల్ అవుతూ ఉంటే అదే రీడింగ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్ షఫలింగ్ పార్ట్ అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మనీ రిలేటెడ్ అయి ఉండొచ్చు, మీ బిజినెస్ కోసం, హెల్త్ వైజ్, సో థర్డ్ పార్టీ ఇష్యూ ఆర్ ఎల్స్ మీకు మీ పర్సన్‌కి ఎందుకు ఆ పర్సన్ మాట్లాడట్లేదు, మీరంటే ప్రేమ ఉందా లేదా, సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారు. సో, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. సో, చూద్దాము. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టెంపరెన్స్, టవర్,
డెత్. ఓ మై గాడ్, 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. 7 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 2 of swords, the Empress, 10 of wands, King of wands, 5 of cups, Knight of swords, 5 of wands, the Hanged Man, the Lovers. Five of Pentacles. ఈ పర్సన్ లిటరలీ మీకోసం ఏడుస్తున్నారండి. ప్రజెంట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే కదా మన టాపిక్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కాదు. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుండు అనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. సో మిమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే బాగుండు. అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంప్టీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే ఖాళీ ఏం లేదు, ఎంప్టీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. మీ అవసరం వాళ్ళకుంది, మీ నీడ్ వాళ్ళకుంది. సో మీరు లేకుండా వాళ్ళు లేరు, మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. మీ నీడ్ అయితే వాళ్ళకుంది. మిమ్మల్ని చేస్తున్నారు, మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీ వెనకాల మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఎమోషనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రేమ చూపించే వాళ్ళు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎవరూ లేరు. కంప్లీట్గా ఈ పర్సన్ ఏంటంటే ఏమన్నా మీరు ఈ పర్సన్కి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేసే ఉండేవాళ్ళైతే ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వాళ్ళకి లేదు. అండ్ ఏదో ఒక రకంగా ఈవెన్ ఫైనాన్సెస్ ఒకవేళ మీరు ఈ పర్సన్ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైనా తీసుకొని ఉంటే కూడా సో మీ దగ్గర నుంచి ఆ మనీ రిటర్న్ కావాలి అని అడగడానికైనా సరే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో ఏదో ఒక రీజన్ ఏదో ఒక రీజన్తో ఈ పర్సన్ సింపతితో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు. తనకంటూ ఉన్నది మీరొక్కళ్ళే అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. సో మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ పర్సన్ తన బిహేవియర్ వల్లే మిమ్మల్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, తన బిహేవియర్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతోంది, మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా, సో చేస్తున్నారు. మేబీ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. సో మీ వైపు చూడకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఎక్కువ ఉంది. మేబీ పాస్ట్లో మీరు వెళ్ళినప్పుడు ఈ పర్సన్ మాట్లాడకుండా మిమ్మల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోకుండా సైలెంట్గా ఉండొచ్చు. అసలు ఎమోషనే లేదు, మీరంటే ప్రేమే లేదు అన్నట్టుగా మాట్లాడుండొచ్చు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి. సో ఏదో ఈగోతో యాటిట్యూడ్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి తెలిసొస్తుంది అండ్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. డెఫినెట్లీ థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. బట్ మీ గురించి ఇక్కడ ఈ పర్సన్ వేరే వాళ్ళని అడిగి కూడా తెలుసుకుంటున్నారు. మేబీ త్రూ ఫ్యామిలీ కానీ త్రూ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళని పంపించి మీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఎందుకంటే మీతో యూనియన్ అవ్వాలి, సో మీతో టీమ్ వర్క్ చేయాలి. అంటే టీమ్ వర్క్ ఇన్ ద సెన్స్ మీతో రీయూనియన్ అవ్వాలి. వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, మీ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు. బట్ మీ ఇద్దరి మధ్య ఈ సైలెన్స్ మాత్రం మీ పర్సన్ భరించలేకపోతున్నారు. సో 3 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, మిడిల్ కింగ్ ఆఫ్ కప్స్. మీ ఇద్దరి మధ్య ఈ సైలెన్స్ అనేది ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. డెఫినెట్లీ మిమ్మల్ని చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం ఈ పర్సన్ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనం రీడింగ్లోకి అయితే వచ్చేస్తే ఇది వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ అనమాట. ఇంకా మనం రీడింగ్లోకి అయితే వచ్చేస్తే ఈ పర్సన్ హీల్ అవ్వలేకపోతున్నారండి.
సో ఏదైతే హీలింగ్ మీ దగ్గర నుంచి వస్తుందో ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీరున్నప్పుడే వీళ్ళకి చాలా బాగుంది, మీరున్నప్పుడే కొంతైనా మనశ్శాంతి, కొంతైనా హీలింగ్, కొంతైనా ప్రశాంతత ఉన్నది. సో ఎప్పుడైతే మీలో తప్పులు వెతకడం వీళ్ళు స్టార్ట్ చేశారో, మీరు మీ అంటే మీలో ఉన్న నెగెటివ్స్ వెతకడం స్టార్ట్ చేశారో, సో అప్పటి నుంచి ఈ పర్సన్ వాళ్ళు మనశ్శాంతిగా లేరు, మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచనీయట్లేదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. మీ విషయంలో ఈ పర్సన్ చాలా నువ్వు అలా తప్పు చేసావు, నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు వాళ్ళతో మాట్లాడావు, నువ్వు వీళ్ళతో మాట్లాడావు, నువ్వు టైంకి నాకు మెసేజ్ చేయలేదు, టైంకి నువ్వు నాకు కాల్ చేయలేదు, సో నువ్వు అలా ఇలా నువ్వు నీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవు, ఇలా సో సంథింగ్ ఈ పర్సన్ ఏంటంటే మీలో ఉన్న లోపాలు కానీ, మీలో ఉన్న నెగెటివ్స్ కానీ ఈ పర్సన్ మీకు చూపించేసి మీతో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకున్నారు. లేదు అంటే మీలో ఉన్న నెగెటివ్స్ వాళ్ళు గుర్తించేసి మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకున్నారు. మీలో ఉన్న నెగెటివ్స్ చూస్తే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అంటే మీ మీద కోపం పెంచేసుకుంటే మీకు దూరం అవ్వచ్చు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ వెళ్ళారు. తన మీద కోపం పెంచుకుంటే తనకి దూరం అవ్వగలను, తనలో నెగెటివ్స్ చూస్తే నేను తనకి దూరం అవ్వగలను అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే మీలో నెగెటివ్స్ చూస్తున్నా సరే, మీలో నెగెటివ్ ఉంది అని అనుకున్నా సరే వాళ్ళు మీ నుంచి మీ థాట్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. తప్పులు వెతికితే దూరం అవ్వగలను అనుకున్నారు, కానీ తప్పులు వెతికినా కూడా మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నారు. వీళ్ళు ఆ విషయాలు దాచిపెట్టారు, ఈ విషయాలు దాచిపెట్టారు, నాకు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పలేదు, ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పలేదు, సో ఇట్లా నా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు, నాకు ఏది చెప్పలేదు, నాకు అన్నీ నా దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేశారు, వాళ్ళు చేయాల్సిందన్నీ చేసుకొని నా దగ్గర ఏమీ అన్నీ నా దగ్గర దాచిపెట్టారు, చాలా సీక్రెసీ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇన్ని దాచిపెట్టిన వాళ్ళని నేను ఎలా క్షమించగలను, ఇన్ని నా దగ్గర హైడ్ చేసినప్పుడు నేను ఎలా క్షమించగలను, నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను అనుకున్నారు. కానీ ఇన్ని దాచిపెట్టినా, ఇంత మీలో ఉన్న నెగటివ్స్ ఈ పర్సన్ చూసినా స్టిల్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అదే ఇక్కడ జరుగుతుంది. స్టిల్ వాళ్ళని వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. మీ దగ్గర మీరే కావాలి అనిపిస్తుంది, వాళ్ళని వాళ్ళే చేంజ్ చేసుకుంటున్నారు. మీలో నెగటివ్స్ చూస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, మీకు దూరంగా అవుతాను, మేబీ మీలో నెగటివ్స్ చూడడానికి మేబీ మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదేమో, ఇది అవ్వదు, ఇది ఇది అసాధ్యం, ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయదు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి మేబీ ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోవాలని మీలో ఉన్న నెగటివ్స్ చూడడానికి స్టార్ట్ చేశారు. కానీ మీలో ఉన్న నెగటివ్స్ కూడా ఈ పర్సన్ చూడలేకపోతున్నారు, చూడడానికి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం వేస్తుంది. ఏంటి నేను ఇంతగా దిగజారిపోతున్నానా, ఇంతగా ఈ పర్సన్కి అడిక్ట్ అయిపోయానా అనే ఫీలింగ్ అనమాట. డెఫినెట్లీ ఈ పర్సన్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి, చాలా మారుతున్నారు, చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. అండ్ మీ రిలేషన్ ఆల్మోస్ట్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, కొంత అపార్థాలు అపోహల మధ్య కావచ్చు, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. టవర్ మూమెంట్ ఇక్కడ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యాయా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయా, ఆర్ ఎల్స్ ఈ రిలేషన్ని ఈ పర్సన్ ఎంత బ్రేక్ చేసుకోవాలనుకున్నా కూడా బ్రేక్ చేసుకోలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ నుంచి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దాచలేకపోతున్నారు, హైడ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళలో నెగిటివిటీ అనేది తీసి పక్కన పెట్టి వాళ్ళలో పాజిటివిటీ అనేది వస్తుంది. వాళ్ళని వాళ్ళు చాలా మార్చుకుంటున్నారు. సో ఎప్పుడైతే మీ నుంచి ఈ పర్సన్ సపరేట్ అయిపోయారో, ఎప్పుడైతే ఈ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారో, ఈ పర్సన్ మీ గురించి ఇంకా పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు.
ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు, చేంజ్ అవుతున్నారు. వాళ్ళలో ఇంతకుముందు నెగటివిటీ ఉంటే గనక ఎట్ ప్రెజెంట్ వాళ్ళ థాట్స్‌లో కానీ, వాళ్ళ ఇదిలో కానీ, వాళ్ళ ప్యాటర్న్‌లో కానీ, వాళ్ళ బిహేవియర్‌లో కానీ ఇక్కడ నెగటివిటీ ఉంటే గనక ఈ పర్సన్ మీ విషయంలో పాజిటివ్‌గా చేంజ్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ మీ విషయంలో పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది. ఈ రిలేషన్‌లో ఎఫర్ట్ పెట్టొచ్చు. ఈ పర్సన్ నాకు కరెక్ట్. అనవసరంగా తనని వదిలేసుకున్నాను. తనతో రిలేషన్ ఎండ్ చేసుకున్నాను. అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, సో వాళ్ళని సేఫ్ జోన్‌లో పెట్టడానికి మీలో తప్పులు వెతికారండి ఈ పర్సన్. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కావచ్చు. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోలేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళ తప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడమే తప్ప ఎప్పుడు మీ సైడ్ నుంచి ఈ పర్సన్ ఆలోచించలేదు. ఎంతసేపటికి వాళ్ళను వాళ్ళు సేవ్ చేసుకోవడానికి సేఫ్ గేమ్స్ ప్లే చేశారు. ఇప్పుడు అలా కాదు. మేబీ మీ పర్సన్ మీ విషయంలో ఎట్ ప్రెజెంట్ చాలా క్రేజీ ఫీల్ అవుతున్నారు. పిచ్చి అనమాట. క్రేజీ. మీకోసం తాపత్రయపడుతున్నారు. మీరు ఉన్నంత కాలం ఈ పర్సన్ ఏంటంటే సేఫ్ గేమ్స్ ప్లే చేశారు. వాళ్ళని వాళ్ళు గుడ్ అనే అనుకున్నారు. వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అనుకున్నారు. వాళ్ళు చేసేదే కరెక్ట్. వాళ్ళే కరెక్ట్. ఇన్నాళ్ళు నేను చేసేది కరెక్ట్. నాదే ఒపీనియన్ కరెక్ట్. ఎవరేం చెప్పినా వినకూడదు. ఎవరేం చెప్పినా నేనేమి వాటికి నేను రెస్పాండ్ అవ్వకూడదు. ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ అవ్వకూడదు. ఇమ్మీడియట్‌గా యాక్షన్ తీసుకోకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే అందరూ నా దగ్గర నుంచి అన్నీ అడిగేస్తారు. అవన్నీ నేను చేయలేను. నన్ను నేను కాపాడుకోవాలి. వాళ్ళ తప్పు వాళ్ళు ఇప్పటి వరకు తెలుసుకోలేదు. వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేశారు అనేది వాళ్ళు చూడలేకపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉండాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు చూసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి, సో వాళ్ళేంటంటే సేఫ్ గేమ్స్ ప్లే చేశారు. అమ్మో! ఎందుకు రిస్క్? ఇప్పుడు నేనెళ్ళి మాట్లాడితే కోపడతారేమో. అమ్మో! ఎందుకు రిస్క్? ఏమైనా అడుగుతారేమో. ఇప్పుడెళ్ళి మాట్లాడితే అనవసరంగా గొడవ అవుతుంది. గొడవ అయ్యేదానికన్నా కూడా నేను వాళ్ళ మెసేజ్ మాట్లాడకపోతే, రెస్పాండ్ అవ్వకపోతే, కాల్ చేసినప్పుడు నేను రెస్పాండ్ అవ్వకపోతే ఐయామ్ సేఫ్. ఇప్పుడు వీళ్ళు కోపంలో ఉన్నారు. నేను రియాక్ట్ అయ్యానంటే అది ఇంకా ఎక్కువ అవుతోంది. కాబట్టి నేను సైలెంట్ ఉండాలి. నేను రెస్పాండ్ అవ్వకూడదు. ఇదే కరెక్ట్. నేను చేసేదే కరెక్ట్ అని ఇంతకుముందు ఫీల్ అయ్యారు పర్సన్. సో ఎంతమంది పర్సన్స్ ఇలా రియాక్ట్ అయ్యారని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం క్రేజీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు ఏంటి మీ విషయంలో అనేది రియలైజ్ అయ్యారు. అండ్ మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. 9 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. చాలా పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఇప్పటి వరకు మీతో రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అస్సలు ఇవ్వలేదు. మీరే ఈ రిలేషన్ కాపాడుకుంటూ వచ్చారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తన సైడ్ నుంచి తను ఎప్పుడూ ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేదు. చెప్పాను కదా, ఈ పర్సన్ సేఫ్ గేమ్స్ ప్లే చేశారు. నేను ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే మీకు బాధ అనిపించవచ్చు, కానీ రియాలిటీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను చెప్పాలి. కార్డ్స్ వచ్చిన దాని ప్రకారం నేను చెప్పాలి. సో మీరు ఎందుకు అంత టఫ్గా చెప్తారు? సో ఇక్కడ థాట్స్ టఫ్ ఉన్నాయి, నన్నేం చేయమంటారు? ఇంత టఫెస్ట్ పర్సన్ మీ పర్సన్ అయితే నేనేం చేయను.
ఇంత క్రిటికల్ మైండ్ సెట్ ఉన్న మీ పర్సన్ అయితే దానికి నా చేతుల్లో ఏముంది? ఆ పర్సన్ ఫీలింగ్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది జనరల్ రీడింగ్ జనరల్‌గానే తీసుకోండి. అది పర్సనల్ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్‌కైతే ఆల్వేస్ వెల్కమ్. సో 6 ఆఫ్ పెంటికల్స్ ఇప్పటివరకు ఈ రిలేషన్‌లో మీరే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు ఏ మాత్రం మీ విషయంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. మీకు టైం ఇవ్వలేదు, మీకు ఎమోషన్స్ ఇవ్వలేదు, మీకు ఫైనాన్షియల్లీ ఆ పర్సన్ సపోర్ట్ చేయలేదు. సో ఏమీ చేయలేదు. సో మీరు పదే పదే మెసేజ్ చేయడం వల్ల వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం కానీ ఇట్లా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పటిదాకా ఈ రిలేషన్ నిలబడింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీ ఇంట్రెస్ట్తోనే ఈ రిలేషన్ నిలబడింది. వాళ్ళు ఈ రిలేషన్ కోసం చేసింది ఏం లేదు. మీరు ఈ పర్సన్ విషయంలో డౌన్ టు ఎర్త్ ఉండి మీరు ఈ రిలేషన్ కాపాడుకోవడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టింది చూస్తున్నారు. మీరే ఎఫర్ట్స్ పెట్టారు తన విషయంలో. ఇంతవరకు మీ అంత ఎఫర్ట్స్ మీ అంత ఇది ఎవరు తన విషయంలో పెట్టలేదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంత నమ్మకం, ఇంత ఇష్టము, ఇంత తన మీద ట్రస్ట్ మీరు పెట్టినట్టుగా, తన మీద ప్రేమ మీరు పెంచుకున్నట్టుగా ఇంకెవరు పెంచుకోలేదు. అది వాళ్ళు మీరు పెట్టినంత ఎఫర్ట్ ఇంకెవ్వరూ పెట్టలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. మీరు పెట్టినట్టుగా ఎఫర్ట్స్ ఇంకెవరూ పెట్టలేదు. అండ్ తను మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా ఇంకెవ్వరూ మిమ్మల్ని బాధ పెట్టి కూడా ఉండరు. మేబీ ఆల్వేస్ ఈ పర్సన్ కన్ఫ్యూషన్లో ఉంటారు. ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు. కన్ఫ్యూజన్ ఈ పర్సన్ లైఫ్లో ఉంటుంది. మేబీ ఈ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఏదైనా ఉండుండొచ్చు. మీరు వాళ్ళు కానీ మీరు తన జాబ్ కానీ, మీరు తన కెరియర్ కానీ, మీరు తన ఫ్యామిలీ కానీ, మీరు తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళు కానీ. సో ఇక్కడ ఆల్వేస్ ఈ పర్సన్ మీ విషయంలో మిక్స్డ్ సిగ్నల్స్ మాత్రమే ఇచ్చారు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంది పర్సన్ విషయంలో మీరు మాత్రమే. ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నా ఆ పర్సన్, ఇంత మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నా కాసేపు చాలా ప్రేమగా ఉంటారు, ఎంతో ప్రేమ కురిపించేస్తారు. మళ్ళీ రేపు వచ్చేసరికి నో 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 నాకు ఇదంతా వద్దు, నాకెందుకో ఇది రాంగ్ అనిపిస్తుంది, నాకెందుకో ఇది తప్పు అనిపిస్తుంది, అసలు నేను చేసేది రైటా రాంగా. సో ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఈ పర్సన్. మిమ్మల్ని ఎప్పుడు హర్ట్ చేశారు ఈ పర్సన్. కన్ఫ్యూజన్లో పెట్టి క్లారిటీ ఇవ్వకుండా, మేబీ కమిట్మెంట్ ఇవ్వకుండా, మ్యారేజ్ విషయంలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. కమిట్మెంట్ విషయంలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. నేను ఇంత కన్ఫ్యూజ్ చేసినా బట్ వాళ్ళు మాత్రం ఎప్పటికీ నా మీద అయితే ప్రేమ తగ్గించుకోలేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. బికాస్ యు ఆర్ ద ఎంప్రెస్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అంటే మీ దగ్గర మీకు ఏం తక్కువ కాదు. బట్ ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, గ్రోత్, మనీ, మిమ్మల్ని ఎవరు చూసినా ఇష్టపడతారు. బట్ తన దగ్గర అలాంటి క్వాలిటీస్ ఏం లేదు. మిమ్మల్ని ఎవరు చూసినా ఇష్టపడతారు ఎందుకంటే మీ లైఫ్లో గ్రోత్ ఉంది. మీరు చాలా ప్రేమగా ఉంటారు. ఎవరినైనా బాగా ఈజీగా అర్థం చేసుకోగలరు. వాళ్ళు మాత్రం ఎప్పుడూ నేను బాగుంటే చాలు అనుకున్నారు. కానీ మీరు నేను బాగుంటే చాలు అని కాదు, మనం బాగుంటే చాలు అనుకున్నారు. బట్ వాళ్ళది సెల్ఫిష్ మైండ్ సెట్. మీది మాత్రం మంచి మనస్తత్వం. మనం బాగుంటే చాలు అనుకున్నారు.
బట్ వాళ్ళు మాత్రం నేను అని మాత్రమే అనుకున్నారు. సో, కొన్ని డైలాగ్స్ 2 టైమ్స్ చెప్పినప్పుడు సో, మీకు అర్థం అవ్వాలని చెప్తాను తప్ప ఆహ్, ఇది డ్రాగ్ చేయడానికో, లాగ్ చేయడానికో కాదు. సో, అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు మీరు లేకుండా చాలా స్ట్రెస్ అవుతున్నారు. మీరు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చుంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎలా ఏం చెయ్యాలి? అనేది మీరు చెప్పేవాళ్ళు. సో, వాళ్ళకి ఆహ్, వాళ్ళేదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సో, మీతో మాట్లాడితే అట్‌లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ కొంచెం హీల్ అయ్యేది. వాళ్ళు కొంచెం హీల్ అయ్యేవాళ్ళు. సో, ఇప్పుడు అది కూడా లేదు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో ఎక్స్‌పాన్షన్ అయితే కోరుకుంటున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీతో గ్రోత్ కావాలనుకుంటున్నారు. మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్‌లో గ్రోత్ ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు లేకుండా వాళ్ళు చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడకుండా, మీ హెల్ప్ లేకుండా, మీ సపోర్ట్ లేకుండా, మీ బ్యాక్ సపోర్ట్ లేకుండా, లేకపోతే మీ ధైర్యం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ పైన రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటున్నాయి. అందరూ ఈ పర్సన్ పైన రెస్పాన్సిబిలిటీస్ పెడుతున్నారు. ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, కెరియర్ వల్ల ప్రాబ్లమ్స్ కావచ్చు. స్ట్రెస్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. తనని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను ఒంటరి వాడిని, లేకపోతే నేను ఒంటరి దాన్ని. నన్నెవ్వరు అర్థం చేసుకునేవాళ్ళు లేరు. సో, వీళ్ళందరి కోసం నేను నా ఇష్టాలు వదులుకున్నా సరే స్టిల్ మళ్ళీ ఇంకా నన్నే గొడ్డులాగా నాతోనే చాకరీ చేయిస్తున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా కనిపిస్తున్నారు. మీరంటే ఇష్టం ఈ పర్సన్‌లో రోజు రోజుకి ఎక్కువవుతోంది. రోజు రోజుకి మీరంటే ఇష్టం ఎక్కువవుతుంది. మీకోసం ఏమన్నా చేయడానికి పర్సన్ రెడీగా ఉన్నారు. కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ కాబట్టి. అండ్ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఈగోతో మీతో మాట్లాడకుండా ఉండుంటే కనుక వాళ్ళ ఈగో పక్కన పెట్టి మరీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళ ఈగో బ్రేక్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ ప్రేమ ముందు వాళ్ళ ఈగో బ్రేక్ అయింది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. మీ విషయంలో రోజు రోజుకి మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలనే ప్యాషన్ ఈ పర్సన్‌లో చాలా ఎక్కువవుతోంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని కానీ, మీ ప్రేమని కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ, లేకపోతే ఆహ్, మీరు లేని లోటుని ఈ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు. ట్రూగా చెప్పాలంటే. పర్సన్ డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. సో, మీతో కలిసి హ్యాపీగా ఉన్నన్ని రోజులు చాలా బాగున్నారు. ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. 5 నంబర్ చేంజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి చేంజ్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌లో చేంజ్ కానీ, సో వాళ్ళలో చేంజ్ గానీ, మీలో చేంజ్ గానీ కోరుకుంటున్నారు ఈ పర్సన్. మారితే బావుండు అని ఫీల్ అవుతున్నారు. డెఫినెట్‌లీ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. సో, మీ దగ్గరికి రావాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, సో, ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఔట్ ఆఫ్ నో వే ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయొచ్చు. మేబీ మీకు మెసేజ్ ఆర్ కాల్, సో, డైరెక్ట్‌గా వచ్చి కలవడం. సో, ఇంతవరకు ఈ పర్సన్ మిమ్మల్ని మీ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేయడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ప్రతిసారి ఈ పర్సన్ ఎస్కేప్ అవ్వడానికే ట్రై చేశారు. తప్పించుకొని తిరగడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేశారు. ఈవెన్ మీరు
నేను నిన్ను మిస్ అవుతున్నాను, నాతో ఒక్కసారి మాట్లాడు అని మీరు అడిగినా సరే, ఈ పర్సన్ ఎస్కేప్ అవ్వడానికే ట్రై చేశారు. అమ్మో! ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు నా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుంటారేమో, ఇంక నేను వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి నేను రీచ్ అవ్వగలుగుతానో లేదో, సో, అలా ఎస్కేప్ అవుతూ వచ్చారు. బట్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. 5 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్‌కి మీకు మధ్య స్టిల్ మళ్ళీ 5 రిప్రజెంట్ చేస్తుంది. చేంజ్ కోరుకుంటున్నారు. మేబీ ఈగోతో మీతో గొడవ పడి ఉండొచ్చు. ఈగోతో కానీ, కోపంతో కానీ ఈ పర్సన్ మీరు గొడవ పడి ఉండొచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మోర్ దాన్ 1 పీపుల్ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. సో, మీ ఇద్దరి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ కానీ, ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సో, ఇట్లా మోర్ దాన్ 1 పర్సన్ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యారు అండ్ గొడవ పడ్డారు కూడా. అండ్ ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతోనే ఈ పర్సన్ స్ట్రక్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఈ పర్సన్ మైండ్‌లో 24/7 మీ గురించి ఆలోచనలు మాత్రమే ఉంటాయి. మీతో స్ట్రక్ అయిపోయారు. మీతో స్ట్రక్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. అండ్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ ఫీల్ అవుతున్నారు. సో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీతో లైఫ్ లాంగ్ ఇదే ప్రేమ కావాలి. మీరుంటే చాలు వాళ్ళకి, ఇంక ఏమీ అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, మీరు వాళ్ళకి కంఫర్ట్ జోన్. మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు. మీ ప్రేమ ఉంటేనే వాళ్ళు లైఫ్‌లో ముందుకెళ్ళగలను అనే ఫీలింగ్ అనమాట. మీ ప్రేమ ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనే ఫీలింగ్. మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.